వంశీకి తెలియదు అనుకుంటా గల్లీపోరి స్టార్టింగ్ నుండి. అండ్ తర్వాతకి నా ఛానల్ సంథింగ్ వేరే వేరే ఛానల్లో వేసిన కదా. అంటే నా బెస్ట్ ఫ్రెండ్తో పులిహోర కలిపిన, ఇంకొకరితో పులిహోర కలిపి చాలా రచ్చ చేసా. అంటే ఒకప్పుడు లేరా నీతో కాదు. సో అప్పట్లో వంశీ లేడు కాబట్టి నా టాలెంట్ ఏంటో గుర్తించలేక సో నాకు మండడానికి కోమలితో వేసిండు. సో ఖచ్చితంగా మీరు నన్ను తిట్టండి, నాకు కొంచెం కూడా ఏమనుకోను. ఎందుకు తెలుసా, కామెంట్లన్నీ నేను మీ దీవెన లెక్క తీసుకుంటా, మీ ఆశీర్వాదం లెక్క. సో ప్రెజెంట్ వంశీ నాన్నలు బుజ్జులు బంగారులు అని ఆమె పిలిచింది కదా. సో వంశీ పిలవలేదు కాబట్టి సో ఇక్కడ నేను పిలుస్తాను. నీకు ఏమైనా ప్రాబ్లమా? మీ గర్ల్ ఫ్రెండ్ నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ రా? అంతేగా జుజుబి వంశీ జుజుబి రా. మా బాయ్ వాడికి కాలు కూడా బాగాలేదు. మొన్న ఏమైందంటే కొంచెం కొట్లాటలో మధ్యలో పోయిండు, పిల్ల బచ్చని తీసి పడేసి అట్లా దెబ్బలాకి. సో వాడి ముందులో ఓవర్ యాక్షన్ చేస్తాం. వాడు చేయలేపాడు, ఆల్రెడీ మాట తీసుకున్నాం కాబట్టి నువ్వు ఓవర్ యాక్షన్ చేయాలి, నేను ఓవర్ యాక్షన్ చేస్తాను. నేను ఎప్పుడు ఓవర్ యాక్షన్ ఇస్తా ఉంటాను. సో అంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతాను అనమాట. వీళ్ళందరికీ నిన్న ఎట్లా సపోర్ట్ చేసిందామె. సపోర్ట్ చేస్తావా? చేస్తా, ఇప్పుడు కూడా చేస్తాను. అన్నా అన్నా అని అడుగు. రవాణా చేస్తా చేస్తాను. సో అట్లా పాపం సో రవి అంటే ఇందుకి ఇష్టం నచ్చేస్తుంది అందుకే. సో ఇప్పుడు వంశీకి మొన్న ఎట్లయితే సపోర్ట్ ఎట్లయితే వేసిండో ఇవాళ కూడా నువ్వు వీడికి అట్లానే సపోర్ట్ చేయాలి. సో తినిపించడం, సో లైక్ ఏదో ఒకటి అంటే నేను ఇప్పుడు ఎత్తుకోవాలా? జరుగుతుంది ఏంట్రా? ఏమైందా? ఏం జరుగుతుంది? ఒకరోజు లేకపోతే వీడియో బట్టి ముందు తమాషా చేసిన నా ఛానల్ని మంచిగా ఉందా? కాదు అన్నం పెట్టుకొస్తాను. ఇప్పుడు ఏంటి స్పెషల్ ఏంటి? అన్నం తినిపిస్తుందా? వంశం తినిపిస్తాడు కదా ప్రేమతో. వంశం వద్దా? వంశం వద్దా తినిపించడం? ఫ్రెండ్స్ అన్న ముస్తఫా అది నువ్వు 90 ఇచ్చినప్పుడు చెప్పాలి కదా. ఇందులో నిజం చెప్పాను. ఏమంటావు చెప్పు. అవును తినిపిస్తాను మస్తు మళ్ళీ అది నుండి నాన్న. కోమలి ఉంది అంటున్నా. రవాణాకి ఇస్తా. ఓహో ఓకే. నాన్న తిన్నా అన్న టాబ్లెట్ వేసుకోవాలి. తిన్నాను బంగారుకుంటా డాడీ చెట్టు చేతులకి అంటే కాళ్ళకి నొప్పి కదా. అరే ఆకు కాళ్ళకి నొప్పి కదా, చేతులు నొప్పి లేస్తారు కదా. నేనైతే మా వంశీ గారికి సపోర్ట్. ఎన్నిసార్లు నేను పెడతాం ఎందుకు కెమెరా చేయాలి. కెమెరా ఎట్లా వేస్తుంది? ఏమో కాదు.
మనకి ట్రై చేసేది కావచ్చు. ఎందుకన్నా మరి అవన్నీ అంటున్నావు? ఇదేమో కోపం నచ్చమే అన్నావు కదా వీడియోలో. ఇప్పుడేమైంది? అన్న కూడా వదిన అంట నైని నాకు వద్దు నిజంగా నేను వాళ్ళ అవ్వని సపోర్ట్ చేస్తున్నా. అన్న కోసం ఈ అన్న కోసం అన్న తినిపించు. అట్లా తినిపిస్తానే ఏమన్నా చూద్దాం. ఎందుకు తినిపించాను నేను మా ఊరికి అని మా బేస్ ఫస్ట్ తినిపించడం కాదు తినిపించడం కాదు నువ్వు ప్రేమ ముందు తినిపించాలి. ఎప్పుడు అవికట్లా తినిపించాలంటే వచ్చి నా ఇష్టం మా ఇంట్లో మేము తీసుకున్నాం. నువ్వు ఎందుకు ఇడున్నావు? నేను మా దోస్తు ఎడిటింగ్ చేసుకుంటాను. దోశలు తీసుకోవు పక్కకి వాడి కూడా వైఫై ఇంట్లో వస్తుందా? ఆ మూలకి వస్తుంది. మార్కెట్లో పోయి కూర్చోండి. అది మీద పడిపోయిందా? అది తుడుస్తుందా? నేను చూసినా సీరియస్ మన తుడిచేటోడు మా స్వామి కాదా దోస్తాను చేసుకోవాలి. అంటే మంచి మంచి బిజీలు నువ్వే తీసుకోరా అబ్బో. నువ్వు నీ చేతులతో చేతులతో అరే మంచి మంచి బిజీలు ఎట్లా ఉండాలి తెలుసా బిజీలు? ఓ మై ఫ్రెండ్ అట్లుంటే వాళ్ళు అన్ని ఏదో ఉంటాయి. అంత దగ్గర అమ్మో ఆయన ఆయన అమ్మో నేను చేయకపోతే బిజీలు ఆయన చేస్తాడు బిజీలు ఇప్పుడు మాకు ఎందుకు చదువుకుంటున్నావు? ఇలాగా పిల్లలు నాకు కావాలి. నేను సపోర్ట్ చేస్తాను. నేను పువ్వునా? సరే సరే ఇగో బంగారు అన్నారు నాటి చలికాడే చురకంటి లాంటి మొనగాడే ఇన్ని నాళ్ళు నా నీడే ఎరిగాడే మా నాన్న మర్చిపోయావా? నేను ఇస్తానే నువ్వు ఇస్తే కాదా? నువ్వు నీకు వేరే బంగారం అక్కడ నుండి వస్తుంది. ఏ బంగారు నేను కోమలిని నిన్ను ఫోటోషూట్ చేద్దాం అనుకుంటారా? ఇది కదా కావాలి ఫోటో తీయాలా? వాళ్ళు రూమ్లో పోయి చేసుకుంటారంట. వాళ్ళు ఏం చేసుకుంటారు? ఎందుకు ముంబైలో పోయి తీసుకుంటాము అని అన్నాడు. నువ్వు చెప్పు కోమల్ రెడ్ కలర్ సారీ ఇట్లా ఫుల్ ఏం లేదు అలా డొల్ల వంశీ. చేసుకున్నప్పుడు ఒక మంచి ఫారం అని వేసుకొని అదే ఏ నన్ను పట్టించుకోకు. అవన్నీ మాకు ఫస్ట్ టైం ఇట్లా మాకు అవసరం లేదు. ఫోటో చూస్తే అయిపోతాయి. జస్ట్ వంశీ అంటే ఇట్లా ఇట్లా కూర్చో ఇట్లా నిలబెట్టుకొని నా కోమల్ అనిపిస్తున్న ఫోటో ఆడనే సెక్సీ అదే వెయిట్ చేస్తాం కామెంట్ లో ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. పని మీద మా పని మాది. చెప్పడానికి వచ్చింది చెప్పరా? మనకు టైం వస్తుంది. మేము కూడా పోతాం 5 నిమిషాలలో తీసుకొస్తాం. చికెన్ కూర వండిస్తాం. నాటుకోడి కూర మా పటేల కుడారా నాటుకోడి సపోర్ట్ ఇస్తున్నావు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చినావు? చికెన్ కర్రీ నేను వండి సరే ఆడుతుంది వస్తుంది రాస్తావు డైరెక్ట్. కూర ఏంటంటే ఆడుంటదండి. ఎందుకంటే చికెన్ ఆడుకుంటే ఆడిపోతుంది అంట. నీకు తెలియదు. అరే హిందూ దాంట్లో కూర ఏ పాప నా మగ కూడా నాన్నలంట నాన్న అది వండితే వస్తుంది. కొమ్మలుంటే నాకు ఇట్లా డైరెక్ట్ నాకు కూడా అలవాటు వచ్చింది. తెలుసు కదా మామూలు నాకు కూడా ఉండదు. చికెన్ అంటే కట్టెల కూర సుద్దం నీకే నాకు కూడా ఉండదు. బ్యాడ్ వర్డ్స్ చికెన్ రా. చికెన్ అరే చికెన్ చెప్పుకోయి కూడా మరి నాకు కూడా టైం టాబ్లెట్ వేసుకుందో జల్దీ నేను బయటకి వెళ్ళాలి. ఏ బయటికి పోతున్నావు? మనకి మళ్ళీ అది చేంజ్ చేసుకోవాలి. లేచినా చూపిస్తాడు మరి. అరే కాళ్ళు ఎందుకు నేను లేపుతా కాళ్ళు లేపుతా అని. దానికే ఉండదు.
చూడు ఫైట్ షేడ్ వేసుకో ఫార్మల్ మొత్తం ఇడిగేస్తాను నేనే. 6 రూపాయలు వేసుకోపోతా రెడీ చేస్తారంట. ఉంది బ్లూ కలర్ మేకప్ కి ఎంతో కొంత పైసలు ఇచ్చేసే మనకు వద్దు ఫ్రీగా. మనం చీప్ కాదు ఎవరికి సపోర్ట్ చేస్తుంది రిచ్ మనం రిచ్ కాదు బొచ్చు. చికెన్ అనే కాకుండా అరే, మటన్ చికెన్ అనే మొత్తం కాకుండా నాకు వచ్చింది వంశీ, చెప్పు సీరియస్ గా. ఎవరైనా వచ్చి కోమలు వచ్చిన రోజు ఏమన్నా అంటే చెప్పాలి రెడీ రాసాయి. అరే అసలు కోమలి అంది ఏమైనా కాదు ఇది ఒకటి చెప్పనా? ఫైనల్ ఒకటి ఫిక్స్ రా ఇప్పుడు పోయి తీసుకొని వస్తా వచ్చినాక మన ఎక్కువ తక్కువ మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడలే అలట్లే ఉండాలి మాట్లాడితే చెయ్యదు. బాగానే ఎక్కడ అసలు అసలు ఉండదు. కానీ నీ చెల్లు తీసుకుంటా. తీసుకోవాలి. రవి మీద ఎన్నిసార్లు అయితే చేతులు అయిపోయిందో అన్ని సార్లు ఊరుకుంటాడు. ఏం చేస్తాడు? అరే, మరి లాస్ట్ వీక్ తీసుకోవాలి కదా. లాస్ట్ మా వీడి మీద తీసుకొని గుద్దలో ఉంటాడు. అంతే వాళ్ళ మీద వీడి మీద ఏంటి? అంతే గుద్దలో లేదా అనేది. నీ బతుకంతా మేము మాటలే కలిసినాం, చేతలు చేస్తాం. ఆయన కడిగడం కూడా ఉంది. నీకు గిఫ్ట్ నీకైతే అది కూడా లేదు విశ్వాసం వచ్చి. మంచి మంచి బీజం లేవు ప్లీజ్ నా కోసం మన మెల్ల లేకపోమ్మా లేపమ్మా మెల్లగా పోతే అదే చేస్తున్నావు లేపుతాడు వెళ్ళిపోయాడు, లేపుతాడు వెళ్ళిపోయాడు. ఇట్లా దిగర లేపుతాడే అదే అదే చేస్తారు ఇప్పుడు వేయంట ఏమనుకోకండి ప్లీజ్ ఎవరిని తిట్టకండి వాళ్ళు ఏదో ట్రై చేస్తారా చేయండి ఎంకరేజ్ చేయండి పిల్లవచ్చారు మనం రివెంజ్ వర్రాపని ఊడే అవసరం లేదు మనకు సంబంధం లేదు. గ్యాప్ ఇవ్వం మనం అప్పుడు వెళ్ళిపోతాం అప్పుడు ఒక షెడ్ ఏమైందని ఏం పప్పుతుంది నైటింగ్ పప్పు కూడా పప్పు పోతాడు తక్కువ వేసాం అనుకో. వాడు ఈడలే లేదా పప్పు మీద డబ్బులు వాళ్ళకు మాట్లాడడానికి చేతవే ఎప్పుడు డబల్ మీనింగ్ కదా. అనుకున్న పేరు ఇప్పుడు నా లైఫ్ లో ఎప్పుడు ఇట్లా మాట్లాడాను గైస్ చూసుకోండి ఏ వీడియో లేదా పాపం బుక్ అయితే ఏడుస్తారు చూసుకోండి ఏదో ట్రై చేస్తారు చేయండి పాపం నిజంగా బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి ఇద్దరికి పెట్టకండి నేను పెట్టకండి రవి పెట్టకండి అగర్సే కామెంట్స్ ఎక్కడికైనా పోతాయి మనకు. కోమల్ నేనేమన్నాను? ఒకవేళ మనం అనుకుంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు నాకైతే అరే, ఇంట్రెస్ట్ చూసి మాట్లాడా? మళ్ళీ ఫీల్ అవుతాడు అరే, ఆడే మీరు. అది లేస్తారేమో ఇప్పుడు మళ్ళీ ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో కోపం లేస్తుంటే మాట లేచుడే కోపం చెప్పండి ఆ, ఒకటే అడుగుతా. నేను ఒకటే అడుగుతా. నాకైతే అవి లేవు నేను ఒకటే ఇంటెన్షన్స్ అడుగుతా. లేచేదానికి నాకు ఇంటెన్షన్లు పెరుగుతున్నాయి అంతే ముందే చెప్తున్నా నన్ను ఎత్తి తిట్టుకోకారు ముందే చెప్తున్నా కోమలు వస్తారు ఫ్రెండ్స్. ఇలా అయితే తిట్టకండి ప్లీజ్ నా కోసం తిట్టకండి కోమల్ వస్తే నేనేమన్నాను? అదేమనద్దు. చూడు మళ్ళా. ఈడున్న ఈ దేవుడు ఎందుకు ఎదుగు దిగుకోవా మాట్లాడు అది కాలు మంచిగా అయినప్పుడు తర్వాత దేడి పోయినా నువ్వేమనద్దు. నువ్వు నేను అదే అంటారు నాకైతే ఇంటెన్షన్ లేవు అసలు పోయిరనుకో మళ్ళీ ఎన్నో పాములు వేస్తాయి నా ఎక్స్పీరియన్స్ నీకు తెలియదు నా గురించి మీకు తెలుసు కదా డబల్ ఇస్తారు చేసుకో తీసుకుంటే పక్కకి అడుగుపా.